ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. 2024 సంవత్సరం మే నెల 30, 31, 1, 2 తేదీల్లో మన సువార్తల సహవాసానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఈ రిట్రీట్స్ని బట్టి దేవునికి వందనాలు. ఈ మొదటి దినాన పురుషుల కూడికలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిజానికి ఈరోజు యెషయా మాస్టర్ గారు దేవుని వాక్యం అందించాలి ప్లాన్ ప్రకారం. మాస్టర్ గారికి కొంత అస్వస్థ ఉండడం వల్ల మరి నేను మీ మధ్యలో నిలబడటానికి అవసరం ఏర్పడింది. ఏది ఏమైనా దేవుడు ఈరోజు మనల్ని అందరినీ ఇక్కడ సమకూర్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమని అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ రిట్రీట్స్ని ఈ సంవత్సరం కూడా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాలం సెషన్స్లో రాయబాబు గారిని అలాగే మోజెస్ గారిని మా మధ్యకి తీసుకొని వచ్చి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి మీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతున్నాం. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా మీ సేవకుని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి పురుషుల కూడికలో మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక పురుషుని యొక్క జీవిత చరిత్రని మనం ధ్యానం చేసుకుందాం. ఆ పురుషుడు బోయజు. ఎవరు? బోయజు. బోయజు అనేటువంటి మాటకి 2 అర్థాలు ఉన్నాయి హెబ్రీ భాషలో. మొదటి అర్థం స్ట్రెంగ్త్, బలం అని అర్థం. రెండవ అర్థం స్విఫ్ట్నెస్, చాలా వేగము అనేటువంటి అర్థం. ఏమేంటి 2? ఒకటి బలము మరియు వేగము. స్ట్రెంగ్త్ అండ్ ఆర్ స్విఫ్ట్నెస్. న్యాయాధిపతుల గ్రంథంలో చాలా చీకటి గ్రంథం అది. చాలా చీకటి గడియలు అలుముకున్నటువంటి కాలం న్యాయాధిపతుల కాలం. 13 మంది న్యాయాధిపతులు. అనేకసార్లు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు. దేవుడు వారిని విడిపించడానికి ఒక్కొక్క న్యాయాధిపతిని లేపాడు. ఆ న్యాయాధిపతులు పరిపాలిస్తున్న దినాలలో బోయజు జీవించాడు. బైబిల్ పండితులు ఏమంటారంటే, బహుశా గిద్యోను కాలానికి చెందినవాడై ఉంటాడు బోయజు అని బైబిల్ వేదాంత పండితుల యొక్క అభిప్రాయం. ఆనాటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. వెరీ డార్క్ డేస్, భయంకరమైన చీకటి దినాలు అవి. నో లీడర్ లేడు, నడిపించే నాయకుడు లేడు, రాజు లేడు. ఎవడిష్టం ఆడది. నో లీడర్షిప్. ఒకళ్ళు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాడు కూడా లేడు. నువ్వెవడో నాకు చెప్పడానికి, నా జీవితం నా ఇష్టం. చాలా ఘోరంగా ఉంది, భయంకరంగా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మరి బానిసత్వంతో ప్రారంభమై చివరికి దేంతో ముగిసిందంటే ఆంతరంగిక పోరాటంతో ముగిసిపోయింది. న్యాయాధిపతుల గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 4 పదాలు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మొదటిది పాపము, రెండవది శిక్ష, మూడవది ప్రార్థన, 4వది విడుదల. ఇదంతా ఒక సైకిల్ చక్రం లాంటిది. ఇశ్రాయేలీయులు పాపం చేస్తారు, దేవుడు శిక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఈ శిక్ష తట్టుకోలేక వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళని విడిపించడానికి ఒక న్యాయాధిపతిని లేపుతాడు. ఆయన ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో పరిపాలన చేస్తాడు. మళ్ళీ పాపం చేస్తారు,
మళ్ళా దేవుడు శిక్షిస్తాడు, మళ్ళా ప్రార్థన చేస్తారు, మళ్ళా దేవుడు ఒక న్యాయాధిపతిని ఇస్తాడు. ఇదంతా ఒక సైకిల్ చక్రం లాంటిది. ఈ 4 పదాలు కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే న్యాయాధిపతుల గ్రంథాన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 13 మంది న్యాయాధిపతులు ఉన్నారంటే అర్థం ఏంటి? 13 సార్లు పాపం చేశారు, 13 సార్లు దేవుడు వారిని శిక్షించాడు, అనగా ఓడిపోయేలా చేశాడు, వేరే అన్ని జనులకి బానిసలుగా ఉన్నారు, 13 సార్లు వేదనతో కన్నీటితో ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు 13 మంది న్యాయాధిపతులను దేవుడు ఇచ్చాడు. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఇంకా సాంసన్ అయిపోయిన తర్వాత చివరికి వస్తే బెన్యామీనులకి ఇశ్రాయేలులకి భయంకరమైన పోరాటం. వాడి ఇష్టం ఆడిదే, విగ్రహారాధన, అత్యాచారం, రేపు, వ్యభిచారం, భయంకరమైనటువంటి పాపాలతో మునిగిపోయింది. చివరికి రచయిత ముగిస్తూ ఒక మాట అన్నాడు, ఆ దినాలలో ఇశ్రాయేలీలకి రాజు లేడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మెరుపు తీగలాగా బోయేజు మనకు ప్రత్యక్షం అవుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఉదయకాలం మోజెస్ గారు కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. లోకమంతా చెడిపోతే ఒకే ఒక వ్యక్తి దేవుని కొరకు నీతిగా నిందారహితుడిగా జీవించాడు. ఎవరైనా? నోవాహు. ద సేమ్. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో వాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్న దినాల్లో ఎవరు లేరా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు అని అంటే ఉన్నారు. ప్రతి తరంలో ఎవరో ఒకరు ఉన్నారు. అలా ఉన్నవారిలో బోయేజు చాలా శ్రేష్టమైన వాడు. బోయేజు యొక్క జీవితం ఈనాడు పురుషులమైన మన అందరికీ గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి జీవితం. కనుక బోయేజు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా బోయేజు అనేటువంటి ఈ వ్యక్తి ఎవరు? ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే హీ బ్లెస్డ్ పీపుల్, ప్రజలను దీవించేవాడు. ఎవరికైనా రాసుకునే ఆలోచన ఉంటే ఆ మాట రాసుకోండి. ఏంటి? ప్రజలను దీవించేవాడు. నిజానికి బోయేజు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బోయేజు బెత్లెహేములో చాలా గొప్ప ధనవంతుడు. భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఎలీమెలకు తన భార్యతో కుమారులతో వలస వెళ్ళిపోయాడు మోయాబుకి. కానీ బోయేజు పోలేదు. కరువు బోయేజుకు కూడా రాలేదా? అందరికి వచ్చింది. కానీ ఎలీమెలకు దేవుని మీద విశ్వాసం ఉంచలేక దేవుని చిత్తం తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ బోయేజు లాంటి భక్తులు అక్కడే ఉన్నారు, దేవుని మీద ఆనుకొని ఉన్నారు. ఈ సంవత్సరం పండగపోతే నెక్స్ట్ ఇయర్ ఇవ్వడా దేవుడు, నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఇవ్వడా అని వెయిట్ చేశారు. దేవుడు ఆశీర్వదించాడు. బోయేజు చాలా గొప్ప సంపన్నుడు, పెద్ద వ్యవసాయదారుడు. ఆయనకు చాలా పొలాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు భాషలో ఒక భూస్వామి లాంటి వాడు. అంత గొప్పవాడు, అంత యజమాని. నిజానికి అంత ధనము, అంత భూస్వామిగా ఉంటే జనరల్గా వచ్చేది ఏంటంటే గర్వం. ఎవరిని కూడా లెక్క చేసే పరిస్థితిలో ఉండదు. కానీ రూతు మోయాబు నుండి వచ్చి పరిగెరుకోవడానికి బోయేజు పొలంలోకి వెళ్తే బోయేజు ఆ పనిచేస్తున్న వారిని చూడటానికి ఇంటి దగ్గర నుంచి పొలానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమన్నాడో ఆయన మాట ఒకసారి చూద్దాం మనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి ఆ పనివాళ్లతో అంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని కోయి వారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయనేమో దేవుడు మీకు తోడై ఉండునుగాక అంటే ఆ కోత కోసేవాళ్ళు ఒక్కసారి ఆ పనులు ఆ కొడవల పక్కన పెట్టి తలలు పైకెత్తి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. అసలు ఈ దృశ్యం చూడండి, ఎంత అద్భుతమైనటువంటి రిలేషన్షిప్. ఇక్కడ ఒక యజమాని లేకపోతే కూలి వాళ్ళు అనేటువంటి ఆ సంబంధం కానీ, లేకపోతే ఆ కూలి వాళ్ళని చిన్న చూపు చూసేటువంటి అభిప్రాయం కానీ, నేను ఒక యజమానిని, నేను వస్తున్నా మీరు భయపడాలి అనేటువంటి పిక్చర్ కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. చిన్నప్పుడు నేను కూడా పొలం పనులన్నీ చేశాను. నేను కూడా పరిగెరుకోవడానికి వెళ్ళాను. నేను కూడా కోత కోయడానికి వెళ్ళాను. నా డిగ్రీ చదివేంత వరకు, డిగ్రీ అయిపోయేంత వరకు కోతలకు వస్తూనే ఉన్నా, కట్టేతలకు వెళ్తూనే ఉన్నా. ఏ యజమాని కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు నా అనుభవంలో లేదు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మరి మీకు ఎవరికైనా ఎలాంటి అనుభవం ఉందో తెలియదు నాకు. యజమాని వస్తున్నాడంటే పనిచేసేవాళ్ళు ఏం చేస్తుంటారు? కూలీళ్ళు భయపడుతూ ఉంటారు. వామ్మో వస్తున్నాడేమో, పని సరిగా చేయకపోతే పనిలో తీసేస్తాడేమో, ఇంటికి పంపిస్తాడేమో అనే భయము, ఆందోళన, ఇలాంటిది మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. బట్ హియర్ ఈ ప్యాసేజ్లో లేదా బోయేజు యొక్క జీవితంలో
బోయస్కి ఆ పని వాళ్ళకు ఉన్నటువంటి ఆ బంధం చూస్తూ ఉంటే అది యజమాని దాసుడికి ఉన్నటువంటి సంబంధం లాగా అనిపించలే. దట్ ఈజ్ అ లవింగ్ రిలేషన్షిప్. అది ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం. అది ఒక సహోదరుల మధ్య ఉండేటువంటి ప్రేమపూర్వకమైన సంబంధం లాగా అనిపించింది. ఈ బ్లెస్డ్ పీపుల్, ఆయన ప్రజలను ఎప్పుడు కూడా ఏం చేసేవాడు? దీవించేవాడు. ఆయన ప్రజలను దీవించేవాడు మాత్రమే కాదు, అనేకులకు దీవెనకరంగా కూడా ఉండేటువంటి వాడిగా రాబోయే వచనాల్లో మనం చూస్తాం. ప్రియమైన సహోదరులారా, ముఖ్యంగా మనమంతా బ్రదర్స్మే, సహోదరులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే బోయస్ జీవితంలో ప్రజల్ని దీవించేవారుగా మనం ఉండాలి. అది ఏం చేయాలి? ప్రజల్ని దీవించేవాళ్ళుగా, ఇతరులను బ్లెస్ చేసేవారుగా ఉండాలి. మన నోట నుండి దీవెన వచనం రావాలి. ఏ వచనం? దీవెన వచనం. అయితే యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఒకే నోటి నుండి ఆశీర్వచనం వస్తుంది, శాపవచనం కూడా వస్తుంది అంటాడు. చూద్దాం ఆ వచనాన్ని ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. 3:10 ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఆన్సర్ చెప్తున్నాడు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు ఊరున, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైన ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైన కాయన అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు కూడా ఊరవు. ఒకే నోరు. ఈ నోటితో అప్పుడప్పుడే ప్రజల్ని దీవిస్తూ ఉంటాం, కొన్నిసార్లు అప్పుడప్పుడే ప్రజల్ని ఏం చేస్తుంటాం? శపిస్తూ ఉంటాం. చెప్పండి, ఎప్పుడు వస్తాయి శాపవచనాలు నోటికి? మనకి కోపం వచ్చినప్పుడు వస్తాయి. అది అందుకే పురుషులమైన మనం అసలు జనరల్గా పురుషులకు కోపం ఎక్కువ. చాలామంది భార్యలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా భర్త అందరితో ప్రేమగా మాట్లాడతాడండి, నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. మరి ఎందుకు వస్తుందో తెలియదు అంటాడు. అందరితో మాత్రం చాలా మర్యాదగా, చాలా ప్రేమగా మాట్లాడతాడు. మన కుటుంబ సభ్యులైనా ఇతరులైనా ఎంత కోపం వచ్చినా మన నోటి నుండి శాపవచనం అనేది రాకూడదు. దేవుడు మనల్ని రక్షించింది, దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకుంది ప్రజల్ని దీవించడానికే కానీ ఎవరిని శపించడానికి మాత్రం కాదు. రెండవది, ప్రజలకు దీవెనకరంగా మారడానికే కానీ ప్రజలకు భారంగా, ఇబ్బందిగా మారడానికి మాత్రం కాదు. నా జీవితం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అబ్రహాముకు దేవుడు 2-fold బ్లెస్సింగ్ ఇచ్చాడు. మొట్టమొదటిది, ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండోది ఏంటి? నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేకులు ఏం చేయబడతారు? ఆశీర్వదింపబడతారు. ప్రియమైన సహోదరులారా, మన జీవితం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. బోయస్ యొక్క జీవితం అనేకులకు బ్లెస్సింగ్గా ఉంది. ముఖ్యంగా మనం చదువుకున్న వచనంలో ఆ కూలి పని చేసే వాళ్ళకి ఆయన జీవితం ఎలా ఉంది? ఆశీర్వాదకరంగా ఉంది. బ్లెస్ మీ, నన్ను దీవించని ఎవరు ప్రార్థన చేస్తారంటే ఆత్మీయ పరిపక్వత లేని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆత్మీయంగా ఎదగని వారు ఏం ప్రార్థన చేస్తారు? నన్ను దీవించు. ఆత్మీయంగా ఎదిగిన వారు నన్ను దీవించు అని ప్రార్థన చేయరు. నన్ను అనేకులకు దీవెనకరంగా చేయి. లార్డ్, మేక్ మీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. బోయస్ యొక్క జీవితం దేవుడు దీవించడం మాత్రమే కాదు, ఆయన లైఫ్ అనేకులకు ఎలా మారింది? దీవెనకరంగా మారింది. ఈరోజు మన ప్రార్థన అదై ఉండాలి. ఏంటి ఆ ప్రార్థన? ప్రభువా, నన్ను అనేకులకు దీవెనకరంగా మార్చు. ఒకసారి చెప్దామా? ప్రభువా, నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు. లార్డ్, మేక్ మీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఎక్కడుంటే అక్కడ దేవుడు నిన్ను ఎక్కడ ఉంచితే అక్కడ. నన్ను మోపర్లో ఉంచాడు, మోపర్లో ఉన్న ప్రజలకి నేను దీవెనకరంగా మారాలి. మిమ్మల్ని ఎక్కడుంచితే అక్కడ ప్రభువా, నన్ను అనేకులకు బ్లెస్సింగ్గా వాడుకో అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నెంబర్ 2, రెండో విషయాన్ని చూద్దాం. బీదలను కటాక్షించేవాడు. ఏంటి రెండోది? ఏంటి? బీదలను కటాక్షించేవాడు. జనరస్ మ్యాన్. మొట్టమొదటిది బ్లెస్సర్,
రెండవది జనరస్, కైండ్నెస్, బీదల పట్ల ప్రేమ కలిగిన వాడు, బీదలను కటాక్షించేవాడు. ఇక్కడ ఆయన చేలోకి రాగానే ఒక అమ్మాయి పరిగెరుకుంటా ఉంది. ఆ అమ్మాయిని చూశాడు, అడుగుతున్నాడు, ఎవరా అమ్మాయి, కొత్తగా కనపడుతుంది మన ఊరిలో. చిన్న పల్లెటూరు, బెత్లెహేమ్ అంటే ఒక పెద్ద సిటీ కాదు, లేదా బాపట్లలాగానో చీరాలలాగా పట్టణం కాదు, స్మాల్ విలేజ్, చిన్న ఊరు. ఆ ఊరిలోకి ఎవరైనా కొత్తగా వస్తే వెంటనే అడుగుతారు కదా, కొత్తగా కనపడుతున్నారు ఎవరు వీళ్ళని అంటాం. కొత్తగా కనపడుతుంది ఈ అమ్మాయి ఎవరు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ అమ్మాయి అండి నయోమి వాళ్ళ కోడలండి, మోయాబు దేశం నుంచి వచ్చింది. అప్పటికే అమ్మాయి గురించి వినున్నాడు, ఆ నోట ఈ నోట. నయోమి వచ్చిందట, నయోమి ఎవరో కాదు, చాలా దగ్గర బంధువు బోయేజు. నయోమి వచ్చిందట, నయోమి ఒక్కతే రాలేదు, వాళ్ళ కోడలు కూడా వచ్చింది. అమ్మాయికి వివాహం అయింది, భర్త చనిపోయాడు, పిల్లలు కూడా లేరు. తమ దేశాన్ని విడిచిపెట్టి, తమ దేవతలను విడిచిపెట్టి, మోయాబుని విడిచిపెట్టి కమిట్మెంట్తో వచ్చింది మన ప్రజలకని ఆల్రెడీ విన్నాడు, ఆ నోట వీనాట. ఇప్పుడు ఆమెను ప్రత్యక్షంగా చూశాడు. ఆమె పట్ల ఎలాంటి కటాక్షం చూపించాడో కొన్ని వచనాలు మనం చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, మై డాటర్. అసలు బోయజు యొక్క పిలుపు చాలా నచ్చిందండి. అది నన్ను ఛాలెంజ్ కూడా చేస్తూ ఉంది. ఒక పరస్త్రీలని ఎలా సంబోధించాలి, ఎలాంటి యాటిట్యూడ్, ఎలాంటి దృక్పథం. చివరి వరకు కూడా ఇదే మాటతో సంబోధించాడు. ఏమని? నా కుమారి, మై డాటర్. నిజానికి వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది, వయసులో తేడా ఉంది. ఎవరెవరికి? రూతుకి, బోయజ్ పెద్దవాడు వయసులో. ఈ అమ్మాయిని నా కుమారి, మై డాటర్ అని సంబోధిస్తున్నాడు. మొట్టమొదట ఆమెతో ఇలా అన్నాడు. 8వ వచనం, వేరొక పొలములో ఏరుకున్నట్టుకు నువ్వు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇక్కడే నా పనికత్తెల దగ్గరే నిలకడగా ఉండుము, మా చేలోనే పరిగెరుకు. ఇది ఆయన చూపినటువంటి కటాక్షం, కనికరం. ఎవరి పట్ల? రూతు పట్ల. తర్వాత ఆమెకి భద్రత కూడా ఇచ్చాడు. ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, పరదేశి, ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఇచ్చాడు. 9వ వచనం, వారి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేనేం చేశాను? ఆజ్ఞాపించాను. నీకేమి ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదమ్మా. నేను ఆల్రెడీ యవనస్తులకు చెప్పారు, ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళొద్దు, నో కామెంట్, ఆమెనేమి ఏడిపించొద్దు, ఈవ్ టీజింగ్ లాంటివి ఏమీ చేయొద్దని ఆల్రెడీ నేను చెప్పేశా. డోంట్ ఫియర్, నువ్వేం భయపడొద్దు. ఆమె అంటుంది 10వ వచనంలో, ఆమె సాగిలపడి, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీవు కటాక్షము కలిగినో అని చెప్పగా, అయ్యా నీకు ఏం తెలిసి నా పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే, అప్పుడు ఆయన అంటాడు, ఆమెని ఎలా అభినందిస్తున్నాడో చూడండి. నీ పెనిమిటి మరణం అయిపోయిన తర్వాత నువ్వు నీ అత్తకు చేసిందంతా నాకు తెలిసిందమ్మా, ఆల్రెడీ నేను విన్నా నువ్వు ఎంత చేసావో. నీవు నీ తల్లిదండ్రులని జన్మభూమిని విడిచిపెట్టావు, ఇంతకుముందు నీవు ఎరగని జన్మ దగ్గరకు నువ్వు వచ్చావు. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఈ మాటలను చదువుతూ ఉంటే బోయజు దేవుని యందు ఎంత భయభక్తులు గలవాడో మనకు అర్థమవుతుంది. హి హాజ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నిజానికి న్యాయాధిపతుల కాలంలో ఎవ్వడికి దేవుని భయం లేదు. మనం చూసాం కదా, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు జీవిస్తున్నాడు. కానీ బోయజ్కి ఏముంది? దేవుని భయం ఉంది. ఆమెతో అంటున్నాడు, అమ్మా నీ తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వచ్చావు, మీ అత్త కోసం త్యాగం చేసి వచ్చావు ఇక్కడికి, ఇక్కడున్న యెహోవా దేవుని రెక్కల కిందకు నువ్వు వచ్చావు, నీకు ఏ ఆపద సంభవించదు, ఆ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చివరిలో అన్నాడు, ఆ దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నువ్వేమీ దిక్కులేని దానివి కాదు, నువ్వు దేవుని ప్రజల దగ్గరకు వచ్చావు, దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, దేవుడు నువ్వు చేసిన దాన్ని ఆనర్ చేస్తాడని ఆమెను అభినందించాడు, భద్రతనిచ్చాడు, యవనస్తులకు ఆజ్ఞాపించాడు, ఆమెకు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. నీకు దాహం అయితే నీళ్లు తాగమ్మా, ఇక్కడే ఉన్నాయన్నాడు. 9వ వచనం లాస్ట్ లైన్, నీకు దాహమైనప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగుము. పాత నిబంధనల గ్రంథంలో చాలా లోతైన బావులు ఉండేవి. ఆ బావి మీద చాలా పెద్ద బరువు ఉండేది, బరువైన రాళ్ళు పెట్టేవాళ్ళు. అందుకే ఆడపిల్లలు గొర్రెలను తోలుకెళ్ళినప్పుడు
ఎవరైనా మగాళ్ళు వచ్చి రాయి పక్కగా నడిపితే అప్పుడు తోడి గొర్రెలకి పోసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏమంటున్నానంటే, నీకై నువ్వు చేదుకొని వెళ్ళి నీళ్లు తాగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మా పనివాళ్ళు నీళ్లు తేదారు, నీకు దాహం అయితే నీళ్లు తాగంటున్నాడు. అంత మాత్రమే కాదు, 14వ వచనంలో ఆమెకు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. బోయజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయివారి యొద్ద ఆమె కూర్చొనిను. ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. సో ఆమెకు భద్రతనిచ్చాడు. ఇవన్నీ నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకటి ఏమిచ్చాడు? భద్రతనిచ్చాడు. ఆమెకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఏం పర్వాలేదు, దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. మూడవది, ఆమెకు దాహం తీర్చాడు. చివరికి ఆమెకు భోజనం కూడా పెట్టాడు. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతా, ఇవన్నీ ఏమి ఆశించి చేశాడు? ఏదైనా ఆశించి చేశాడా? చెప్పండి. ఏమీ ఆశించలా ఆయన మైండ్లో అసలు ఏమీ లేదు. మైండ్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన మనసు చాలా క్లియర్గా ఉంది. కేవలం దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ మంచి మనసును బట్టి, ప్రేమ కలిగిన మనసు, దయగలిగిన మనసుని ఆమె పట్ల చూపించాడు. ఫలితాన్ని ఆశించకుండా చేసేదే నిజమైన ఉపకారం. ఉపకారం అంటే ఏదో మనం ఇప్పుడు చేస్తే రేపు వాళ్ళు ఏదో మన కృతజ్ఞత కలిగి ఉంటారనో ఇంకేదో చేస్తారని చేసేది కాదు. కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన రూతు పట్ల ఇలాంటి ప్రేమని చూపించాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆమెకి ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. 15వ వచనం చదువుతున్నా నేను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు, తినగానే ఆమె లేచింది మళ్ళా ఏరుకోవడానికి. బోయేజ్ అంటున్నాడు, ఆమె పనల మధ్య ఏరుకోవచ్చు, పర్మిషన్ ఇస్తున్నాడు. దేని మధ్య అంట? కట్టేతలు వేసేటప్పుడు పరిగెరడానికి పోయేవాడిని చిన్నప్పుడు నేను. మోపులన్నీ కడతా ఉంటే ఆ దూరంలో మోపులు ఎత్తిన తర్వాత అక్కడ ఏరుకునేవాడిని. ఎప్పుడైనా పొరపాటున మోపుల మధ్యలోకి వచ్చి ఏరతానన్నాను, ఏయ్ ఎవడాడా మోపుల్లోకి వచ్చి ఏరుతున్నాడు అనేవాడు. భయం పుట్టి పరిగెత్తేవాళ్ళం మేము. అట్లా ఉండేది. పరిగెరుకునేటప్పుడు మోపులన్నీ ఎత్తి కుప్పేసిన తర్వాత మాత్రమే ఏరుకోవాలి. ఈయన చూడండి ఎంత గ్రేషియస్, ఎంత కృపగలవాడు, ఎంత దయగలవాడు, ఎంత కైండ్నెస్. ఎక్కడ ఏరుకోవచ్చు అంట? పనల మధ్య కూడా ఏరుకోవచ్చు. అద్భుతమైన పర్మిషన్. దాన్ని ఇంకా మించిపోయింది చూడండి. 16వ వచనం, ఆమెను అవమానపరచబాకండి, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడేయండి. బాబా ఏం చేయమంటాడు? ఏం పడిపోకుండా జాగ్రత్తగా ఎత్తండి అంటారు ఈనాడు యజమానులు. కానీ బోయేజ్ అంటున్నాడు, కొన్ని పిడికిళ్ళు పడేయండి. పాపం పేదరాలు, విధవరాలు, పరదేశి. 3 మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి పేదరాలు, రెండోది విధవరాలు, మూడోది ఆమె పరదేశి. ఆమె కొన్ని పిడికిళ్ళు వదిలేయండి. ఎంత నిస్వార్థపరుడు, ఎంత దయా హృదయం కలిగినటువంటి వాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన సహోదరులారా, ప్రభువుని నమ్ముకోకముందు మనం ఎంత స్వార్థపరులుగా ఉన్నా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన యొక్క యాటిట్యూడ్లో మార్పు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వార్థపరత్వంగా ఉన్నటువంటి మనం ప్రభు ప్రేమను అనుభవించిన తర్వాత, ప్రభు దయను మనం అనుభవించిన తర్వాత, పేదల పట్ల కనికరాన్ని లేకపోతే కటాక్షమైనటువంటి మనసుని మనం కలిగి ఉండాలి. సో దేవుని వాక్యమైన బైబిల్లో ఒక చిన్న క్రాస్ రిఫరెన్స్ చూద్దాం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన. కీర్తనల గ్రంథం 41వ కీర్తన. మొదటి వచనం చదువుతున్నా నేను, దయచేసి చూడండి. 1 నుంచి 3 వచనాల వరకు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏంటి వచ్చే రిజల్ట్స్ ఏంటి? ఆపత్కాలంలో యెహోవా వాడిని తప్పిస్తాడు. అది ఫస్ట్ రిజల్ట్. యెహోవా వాడిని కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడవుతాడు. వాని శత్రువు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. సో బీదలను కటాక్షిస్తే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. సామెతల గ్రంథంలో చెప్తాడు, బీదలను కటాక్షించేవాడు యెహోవాకే అప్పిచ్చేవాడు. కనుక దేవుడు మనకిచ్చే ఆదాయాన్ని మనమే తినకుండా, లేకపోతే మన స్వార్థం కొరకు, మన కుటుంబం కొరకే వాడుకోకుండా, ఇతరులకి ఇచ్చేవారిగా, ముఖ్యంగా అవసరతలో ఉన్నవారికి సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఇంగ్లీష్లో జాయ్ అనే అక్షరం ఉంది, JOY. ఇలా రాసుకుంటే మంచిది. J ఫర్ జీసస్, O ఫర్ అదర్స్, Y ఫర్ యూ.
మనం సంతోషంగా ఉండాలంటే మన ఆదాయంలో మొట్టమొదటి జీసస్కి ఇవ్వాలి. రెండవది అదర్స్ అంటే అవసరతలో ఉన్న పేదవారికి ఇవ్వాలి. మిగిలిన దాన్ని మన అవసరాలకు ఉపయోగించుకోవాలి. అప్పుడు వీ కెన్ ఎంజాయ్ ఇన్ ద లార్డ్. ఇవ్వడంలో ఆనందం, చాలామందికి తీసుకోవడంలో ఆనందం ఉంటుంది. దేంటో ఆనందం, వాళ్ళు మాకు అది ఇచ్చారు, వాళ్ళు మీకు ఇది ఇచ్చారు, వీళ్ళు మాకు అది ఇచ్చారని ఆనందం ఉంటుంది. కానీ నిజమైన ఆనందం తీసుకోవడంలో కాదు ఉంది. ఏంటది? ఇవ్వడంలో ఉంది. హీ ఎంజాయిడ్ ఇన్ ద గివింగ్. ఇతరులతో షేర్ చేసుకుంటాం. ఒక్కడే కూర్చొని తింటే ఆనందం ఉండదు. తినేదాన్ని ఇద్దరు ముగ్గురితో పంచుకొని వాళ్ళతో కలిసి తింటూ ఉంటే ఆనందం. పేలాలు తెచ్చుకున్నాడు వచ్చేటప్పుడు భోజనం. ఎవరు పోయేసి కొన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? రూతుకి ఇచ్చాడు. షేరింగ్, మనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవడం. ఆది సంఘంలో కూడా అదే జరిగింది. ఆది సంఘంలో పేదలనే వాళ్ళు ఉండకుండా ఉండాలని ఆస్తులన్నీ అమ్మి అక్కడ తీసుకొస్తే బైబిల్లో రాయబడింది, ఎవరి అక్కర కొలది వారికి ఏం చేశారు? పంచిపెట్టారు. సో దేవుని బిడ్డలమైన మనం పేదల్ని కనికరించేవారిగా, పేదలకు సహాయం చేసేవారిగా ఉండాలి. సో నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మిమ్మల్ని ప్రోత్సహించడానికి. మేము మంచిర్యాలలో సేవ చేసే దినాల్లో చాలా తక్కువ సహాయంతో మేము పనిచేస్తూ ఉన్నాం. అప్పుడు నెలకి మాకు ఇచ్చే సహాయం 3300. ఎంత? 3300. దానిలోనే 1200 కిరాయి కట్టాలి, అద్దె కట్టాలి. దానిలోనే 330 రూపాయలు దేవునికి దశంభాగం ఇవ్వాలి. దానిలోనే మా అమ్మగారికి 300 ప్రతి నెల పంపాలి. నేను ఒక్కడే కుమారుడిని. ఈ రోజు శాలరీ తీసుకుంటే రేపు పైకి చూడటమే. అట్లాంటి పరిస్థితుల్లో సాగుతున్నప్పుడు ఒక స్టూడెంట్ మా ఇంటికి వచ్చాడు. ఒక విద్యార్థి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు. అన్న, పలానా బ్రదర్కి బీఈడీలో సీట్ వచ్చింది. దేంట్లో? ఆ రోజుల్లో 9 నెలలే బీఈడీ. కానీ బీఈడీ చదవడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే బస్ పాస్కి కూడా డబ్బులు లేవు. సీట్ అయితే వచ్చింది, బస్ పాస్కి కూడా డబ్బులు లేవు. ప్రార్థన చేయండి అన్న అని చెప్పాడు. సరే ప్రార్థన చేసాం. చేసిన తర్వాత నేను నా భార్య మాట్లాడుకున్నాం, ఏం చేద్దాం, మనం ఏమన్నా చేయగలమా? బస్ పాస్ ఎంత అంటే 200 రూపాయలు. ఇక నేను నా భార్య మాట్లాడుకుని డిసైడ్ చేసుకున్నాం, బీఈడీ అయిపోయేంత వరకు 200 ప్రతి నెల పే చేద్దాం, హెల్ప్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ డే ఆయనకి ఫోన్ చేసి పిలిపిస్తే ఆయన ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి ఆయనకి చెప్పాం, బాబు నీకు బీఈడీ సీట్ వచ్చిందంట కదా? అవును, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. అయితే నీ బస్ పాస్కి మేము డబ్బులు ఇస్తాం, ప్రతి నెల 200 ఇస్తాం. అయితే కండిషన్ ఏంటంటే నువ్వు 1వ తారీఖు రావాలి, ఎందుకంటే 2వ తారీఖు వస్తే మా దగ్గర ఏముండదు అని చెప్తే, మేము ఎంత ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నామో ఆయనకు తెలియదు పాపం. సరే ఇచ్చాడు. ప్రామిస్ అయితే చేశాం, కానీ నా గుండెల్లో ఎందుకో భయం వేస్తుంది. మనం చేయగలమా? వాగ్దానం అయితే చేశాం. ఎన్ని నెలలు? 1 నెల కాదు చేసేది, 9 నెలలు కంప్లీట్గా చేయాలి. మనం బస్ పాస్ కడితేనే ఆయన వెళ్ళి చదువుకోగలడు. సో దేవుని కృపను బట్టి ప్రార్థన చేశాం, దేవుడు సహాయం చేశాడు. అద్భుతంగా 9 నెలలు ఆ సహోదరుడికి హెల్ప్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. చివరి రోజు ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టి, మాకెవరో బట్టలు పెడితే ఆ బట్టలు ఆయనకి పెట్టి ఆయనకు పంపించేసాం. అమ్మయ్య, వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాం అనిపించాం. అద్భుతం జరిగింది. ఫస్ట్ డిఎస్సిలో ఆయనకి జాబ్ వచ్చింది. మా ఇంట్లో వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఇప్పుడు ఆయన జీతం ఎంత అంటే మా ఆదాయం కంటే 3 రెట్లు ఎక్కువ. అంతగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం ఆశించి చేస్తామనంటే ఏం ఆశించకూడదు. పేదలను కనికరించేవాడు కప్పించేవాడు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మాట చెప్పబోతున్నా. మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో వాళ్ళు మర్చిపోతారేమో మనల్ని, కానీ దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో వాళ్ళల్లో 90% మర్చిపోతారు మనం. ఎందుకంటే జీసస్ క్రైస్ట్కి అదే ఎదురైంది. 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తే ఎంతమంది మర్చిపోయారు? 90% మర్చిపోయారు. 10%. మనకు కూడా అదే లైఫ్ అని అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, జీవితంలో ఇంకెవరికి చేయకూడదు, ఎందుకంటే వీడికి చేసా నేను కనపడితే మొహం తిప్పుకున్నట్టు వెళ్తున్నాడు, ఈ సందులో వచ్చేవాడు ఆ సందులోకి వెళ్తున్నాడు, ఇక లైఫ్లో ఎవరికి చేయకూడదు అనిపిస్తుంది. నాకు కూడా చాలాసార్లు అనిపించింది, ఒకసారి కాదు చాలాసార్లు అనిపించింది. బట్ అనిపించిన ప్రతిసారి ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట చూపిస్తా మీకు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం
35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఇక్కడ నుంచి పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి. ఆయన, చదవండి నాతో ఒకసారి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఏమై ఉన్నాడు? దొరకలేదా? లోక 6:35. ఆయన చదవండి, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. మనమైతే కృతజ్ఞత గలవారి ఎడల మాత్రమే ఉపకారం చేస్తాం. ఈరోజు వాళ్ళకి మేలు చేస్తాం, వాళ్ళకి గనక కృతజ్ఞత ఉంటే మన పట్ల ఇంకొకసారి మళ్ళీ చేస్తాం. వాళ్ళ కృతజ్ఞత లేకపోతే చెప్పండి, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? ఇక వీడికి జీవితంలో ఎప్పుడు కూడా చేయకూడదు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ మనసులో అనుకుంటాం, చెప్పం బయటికి. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఒక ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, పేదలను కనికరించువాడు యెహోవా అప్పిచ్చేవాడు. మనం ఇచ్చింది ఒక పేదవాడికి కాదు, దేవునికి అనే కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి. ఎవరికి ఇచ్చాం? దేవునికి. మరి ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఆయనకి బీఈడీలో సీట్ వచ్చిందో అయిపోయింది. ఎప్పుడైతే ఆ సపోర్ట్ అయిపోయిందో వెంటనే నా చదువు మొదలైంది. 2008లో పూణేలో యూనియన్ బిబిలికల్ సెమినరీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ అనే బైబిల్ కోర్సులో జాయిన్ అయ్యా నేను. నా చదువు మొదలైంది. చదువు మొదలైనప్పుడు నా పరిస్థితి ఏంటంటే, మా పిల్లలకి ఒక కోడిగుడ్డు తీసుకొచ్చి పెట్టే శక్తి కూడా లేదు, నో ఎనర్జీ. ఎగ్ కొనే పరిస్థితి కూడా లేదు. బీజే లాజరస్ అని ఒక దైవజనుడు వచ్చాడు మా ఇంటికి. వస్తే ఆయనకు చెప్పా, అన్నా నేను పూణేలో బైబిల్ ట్రైనింగ్ చేస్తానన్న. మా ఇద్దరు పిల్లలు ఎండిపోయి నక్కల్లాగా ఉన్నారు తిండి లేక. ఆ పిల్లల వైపు చూసి ఆయన నా మీద కోప్పడ్డాడు. ఏంటయ్యా ట్రైనింగ్ చేస్తావా? ట్రైనింగ్ తర్వాత సంగతి, కానీ వీళ్ళకి ఇద్దరికి చెరో కోడిగుడ్డు పెట్టు చాలు అన్నాడు. అంటే మన దరిద్రం ఆ లెవెల్లో ఉందన్నమాట. అప్పుడు నాకు అనిపించింది, నేను మరీ అత్యాశకు పోతున్నానేమో. అదే పిల్లలకు కోడిగుడ్డు కొనే సామర్థ్యం లేదు, కానీ 40,000 పెట్టి సంవత్సరానికి 10,000 కట్టాలి. పూణేలో 40,000 కట్టి జాయిన్ అవుతాం. చాలా నిరాశపడ్డా, ప్రార్థన చేశా. అద్భుతం జరిగింది. దేవుడు ఒక ద్వారం తెరిచాడు. హైదరాబాద్లో ఒక సహోదరుడు 40,000 నేను కడతాను, చదువుకో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మాస్టర్ ఆఫ్ డివినిటీ 2008 నుండి 2012 వరకు చదువుకున్నాను. నేను దేవునికి ఇచ్చింది కేవలం ఎంత? 200. ప్రభు నాకు ఇచ్చింది ఎంత? 40,000. విజయవంతంగా చదువు ముగించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుడు ఎవరిని మర్చిపోడండి. జస్ట్ ఎంకరేజ్, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, మనం ఎవరికైతే ఉపకారం చేశామో వారు మర్చిపోతారేమో, కానీ చెప్పండి, దేవుడు మాత్రం మర్చిపోడు. తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. నాకు ఇచ్చాడు. అద్భుతంగా నా వేదాంత విద్యను ముగించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. వేదాంత విద్య ముగించుకోగానే ఒక బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు. పాస్టర్ గారు మీది అయిపోయిందంట కదా, ఎండి అన్నాడు. అయిపోయింది, మా కాలేజీకి వచ్చి పాఠాలు చెప్పండి అన్నాడు. అంతే. అప్లికేషన్ పెట్టుకోవడం లేదు, ఇంటర్వ్యూ లేదు, సెలక్షన్ లేదు. చూడండి దేవుడు ఎలా ద్వారం తెరిచాడు. అట్లా 4 సంవత్సరాలు మంచిర్యాలలో ఒక బైబిల్ స్కూల్లో బైబిల్ టీచర్గా పనిచేయడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. త్యాగపూర్వకంగా మనం చేస్తే దేవుడు తప్పకుండా మనకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, ఎంకరేజ్ చేస్తా ఉన్నా. ఎప్పుడు నిరాశపడొద్దు. చాలాసార్లు నిరాశపడే మనం వెనకడుగు వేస్తామన్నమాట. ఎవరికి చేయకూడదు అనిపిస్తూ ఉంటుంది. వద్దు, ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, చెప్పండి, దుష్టుల ఎడల ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. మనమేమో కృతజ్ఞత గలవారి ఎడల ఉపకారులమై ఉంటాం. కానీ మన పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఏమై ఉన్నాడు? ఉపకారి ఉన్నాడు. అది మన టార్గెట్. అక్కడికి రీచ్ అవ్వాలి మనం గివింగ్లో. పేదలకు సహాయం చేయడంలో మన తండ్రి ఎలాంటి స్వభావం గలవాడు, మనం కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. 2 విషయాలు చూసాం. ఇట్ ఈజ్ అ బ్లెస్సర్, ఆయన దీవించేవాడు. రెండవది జనరస్ మ్యాన్, పేదలకు సహాయం చేసేవాడు, పరదేశులకు సహాయం చేసేవాడు. కొత్త నిబంధనలో ఒక వచనాన్ని చదివి ఈ అంశాన్ని దాటేస్తాను నేను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
27వ వచనం చదువుతున్నాం. 27. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా ఏంటది? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటనే. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రని వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అది నిష్కలంకమైన భక్తి. చాలామంది పరిశుద్ధంగా జీవిస్తారు కానీ పైసా కూడా ఇతరులకు సాయం చేయరు. పరిశుద్ధంగా జీవిస్తే సరిపోదు. అదొకటి మాత్రమే కాదు భక్తి, ఇతరులకు మనం హెల్ప్ చేసే మనసు కూడా మనకి ఉండాలి. మనకున్న ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, నేనే పేదవాడిని అయితే నేనేమి ఇస్తాను అనుకుంటాం. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? నేను ఎవరిని? పేదవాడిని, నేనేమి ఇస్తాను అనుకుంటాం. నిజానికి మనం పేదవాళ్ళం కాదండి. భారతదేశంలో కేవలం ఒక పూట తిని 2 పూట్ల పస్తులు ఉండేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో. ఎన్ని పూటలు తిని? ఒక పూటే తిని ఎన్ని పూట్ల పస్తు? మనమైతే 3 పూటలు, అవసరమైతే 4వ పూట కూడా వేసేస్తాం ఒక ఆకలి అయితే. ఇప్పుడు చెప్పండి, మనం పేదవాళ్ళమా ధనవంతులమా? ధనవంతులం. పేదవాళ్ళు అంటే వాళ్ళు ఒక పూట తిని 2 పూట్ల పస్తులు ఉండేవాళ్ళు. వీఆర్ నాట్ పూర్. మనం పూర్ కాదు, వీఆర్ రిచ్. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, బ్లెస్ చేశాడు. కాబట్టి ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మారాలి. నెక్స్ట్ 3వ విషయాన్ని మనం చూద్దాం. 3వదిగా పరిశుద్ధ జీవితం. ద హోలీ మ్యాన్. ఆయన చాలా పరిశుద్ధంగా జీవించాడు. ఆయన పవిత్రత ఈరోజు మనం అందరికీ ఒక గొప్ప సవాలు. ఏంటి ఆయన హోలీనెస్? మొదటి నుంచి ఈ రూతుతో ఆయనకున్న రిలేషన్షిప్ ఏంటంటే తండ్రి కుమార్తెల సంబంధం కదా. ఏమని పిలిచాడు ఆమెని? నా కుమారి, నా కుమారి. ఒక బిడ్డలాగా చూశాడు ఆమెను, అంతే. దట్ ఈస్ ద హోలీనెస్. మనం కూడా ఇతరుల పరస్త్రీలను చూసినప్పుడు వాళ్ళను మన తల్లిలాగా, లేకపోతే చెల్లిలాగా, లేకపోతే ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా అలా ట్రీట్ చేసేవారిగా ఉండాలి. దాన్ని మించినటువంటి యాటిట్యూడ్ ఏదైనా ఉందంటే అదే పాపం. అంటే పురుషులంగా ఎక్కువగా మనం శోధింపబడుతూ ఉంటాం. స్త్రీలకి పురుషులకి టెంప్టేషన్లో తేడా ఉంది. పురుషులు కంటి చూపు ద్వారా శోధింపబడతారు. దేని ద్వారా? జస్ట్ చూడగానే వచ్చేస్తుంది టెంప్టేషన్, వచ్చేస్తుంది. స్త్రీలు టెంప్ట్ అయ్యే విధానం వేరు. వాళ్ళు టెంప్ట్ అవ్వాలంటే వాళ్ళతో ఎక్కువసేపు ప్రేమగా మాట్లాడే వాళ్ళ ద్వారా, లేకపోతే వాళ్ళని అభినందించే వారి ద్వారా, వాళ్ళని ప్రేమతో టచ్ చేసేవారి ద్వారా, వారితో ఎక్కువ సమయం గడిపే ద్వారా, వాళ్ళతో పొగిడే ద్వారా వాళ్ళు టెంప్ట్ అవుతారు. ఆ విధానం వేరు. కానీ మనది అసలు ట్రిగ్గర్ నొక్కామంటే దమ్మని టెంప్ట్ అయిపోతాం అన్నమాట. కాబట్టి ఎక్కువగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ పరస్త్రీల విషయంలో. ఈయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే ఆ రోజు రాత్రి కళ్ళంలో తూర్పారబట్టినటువంటి ఆ వడ్లకి కాపలా ఉన్నాడు ఆయన. దొంగలను ఎత్తుకెళ్ళిపోకుండా ఆ కుప్ప దగ్గరే, ఆ వడ్ల బస్తాల దగ్గరే, లేకపోతే ఆ ధాన్యం దగ్గరే పండుకొని నిద్రపోతున్నాడు ఆయన. రాత్రి 11 గంటలప్పుడు రూతు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడుకుంది. తుళ్ళని లేచాడు. అమ్మో ఏముందిరా బాబు, ఏమనుకునే పావు అనుకున్నాడు, తేలు అనుకున్నాడు. రాత్రిపూట అంత చీకటి, అంధకారం, ఎవరిని కూడా ఈ మనిషి అన్న అలికిడే లేదన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన లేచాయి. ఎవరది, ఎవరు అన్నాడు అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూద్దాం మనం ఒకసారి. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మధ్యరాత్రి వేళ అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు భయపడిపోయాడు అన్నమాట. ఏంటో అనుకున్నాడు ఆయన. ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండేను. అడుగుతున్నాడు, అమ్మా నీవెవరివి అని అడుగుగా ఏమంటుందామె? నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము. దాని అర్థం ఏంటంటే, నీవు నా ఎడల బంధుధర్మము జరిగించు, అనగా నన్ను వైధవ్యం నుండి విడిపించేవాడివి నువ్వే, నన్ను నువ్వు వివాహం చేసుకో అని ఒక ప్రపోజలు అర్ధరాత్రి వేళ వచ్చింది ఆయనకి. ఒక పురుషుడు, ఒక యవనస్తురాలైన స్త్రీ అర్ధరాత్రి వేళ వచ్చి నన్ను వివాహం చేసుకో అని అడుగుతూ ఉంటే, ఒక పురుషుడు ఆ స్త్రీని గౌరవంగా చూస్తాడా, చులకనగా చూస్తాడా? చెప్పాలి, మనందరం పురుషులమే. ఆన్సర్ చెప్పండి.
ఎలా చూస్తాడు? చాలా చీప్గా చూస్తాడు, చాలా చులకనగా చూస్తాడు. కానీ ఆయన రియాక్షన్ ఎంత అద్భుతం అంటే నిజంగా దానిని వర్ణించలేను. చూడండి ఏమంటాడో చూద్దాం మనం. 10వ వచనం. అతడు చదవండి. ఆగండి ఏమంటున్నాడు? మై డాటర్. 10వ వచనం. అతడు ఏమంటున్నాడు? నా కుమారి. పొలంలో పరిగెరుకుంటున్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు, అందరి మధ్యలో ఉన్నప్పుడు సంబోధన ఏంటి? నా కుమారి. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు, ఎవరు లేనప్పుడు, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇద్దరే పొలంలో ఉన్నప్పుడు ఏంటి సంబోధన? ఒకసారి క్లాప్స్ కొడదాం బాయ్స్కి. వాట్ ఏ హోలీనెస్! ఎంత ఛాలెంజింగ్ చూడండి. పవిత్రత అంటే అదే. ఎవరు చూడనప్పుడు నువ్వేమై ఉన్నావో అదే నీ అసలు రూపం అన్నాడు డిఎల్ మూడి. రాసుకుంటే మంచిది ఇది. ఎవరు చూడనప్పుడు నీవు ఏమై ఉన్నావో అదే నీ అసలైన పరిశుద్ధత. అందరూ చూసేటప్పుడు ఎలా ఉన్నావో కాదు, ఎవరు చూడనప్పుడు నువ్వేమై ఉన్నావు. బోయజ్ అంటున్నాడు ఆమెతో, నా కుమారి. వెంటనే దేవుణ్ణి తీసుకొచ్చాడు వాళ్ళ మధ్యలోకి. చూడండి ఏమంటాడు? యెహోవా చేత నీవు ఏముంది అక్కడ? దీవెన నొందిన దానవు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరిని తీసుకొచ్చాడు? దేవుణ్ణి తీసుకొచ్చాడు. అసలు దేవుడు గుర్తొచ్చే టైమేనా అది? ఎంత భయంకరమైన టెంప్టేషన్ అది! ఎంత అపవిత్రమైనటువంటి శోధన వచ్చే పరిస్థితి అది! ఎంత భయంకరమైన శోధనలో వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణలోకి ఎవరిని తీసుకొస్తున్నాడు? నా కుమారి. మన భాషలో చెప్పాలంటే, అమ్మా దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుని చేత నువ్వు దీవెన నొందిన దానవు. ఏమంటున్నాడో చూడండి. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఆయన అనుకున్నాడు, నయోమి కోడలు రూతు యవనస్తురాలు కదా, మళ్ళీ ఆమె వివాహం చేసుకోవాలంటే ఎవరో ఒక యవనస్తుడిని ఏం చేసుకుంటుంది? వివాహం చేసుకుంటుంది. అంతే ఆయన అనుకుంది. నువ్వు ఏ యవనస్తుని వెంబడించక, నువ్వు పద్ధతి ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం, బంధు ధర్మము కొరకు నువ్వు వచ్చావు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా ఎక్కువైందని ఈ అప్రిషియేటెడ్, ఆమెని అభినందించాడు. 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నువ్వు చెప్పిందంతా నేను నీకు చేస్తా. ఎస్, కరెక్టే. నీకు బంధు ధర్మము చేయవలసినటువంటి వాడిని నేనే, నీ వైధవ్యము నుండి నిన్ను విడిపించేవాడిని, నిన్ను పోషించాల్సిన వాడిని, నీ పొలాన్ని కొనుక్కోవలసిన వాడిని కూడా నేనే, అకార్డింగ్ టు ద లా, ధర్మశాస్త్రం ప్రకారం. 12వ వచనం. నీవు యోగ్యురాలవని నా జనులు ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడు మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. ఈ రాత్రుండు ఉదయాన్నే అతడు నీకు బంధువు ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపించవచ్చును. నీకు బంధు ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోతే యెహోవా జీవము తోడు, నేనే నీకు బంధు ధర్మము జరిపేదను, ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. రాత్రి 1 గంట నుంచి తెల్లారేంత వరకు, వేకుజాము వరకు ఆయన కాళ్ళ దగ్గరే పడుకోను. అసలు ఎంత కష్టమండి అసలు ఇది! ఒక పరస్త్రీ, ఒక పురుషుడు రాత్రంతా ఒక కళ్ళములో, ఎవరు లేని టైంలో, ఎటువంటి శోధనకి గురి కాకుండా తెల్లవారులు ఉండారంటే నిజంగా మామూలు విషయం కాదు ఇది. హ్యాట్స్ అప్ టు బోయస్ అండ్ రూత్ ఆల్సో. పాపం జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది చెప్పండి? ఎంత పర్సెంట్ ఉంది చెప్పండి సార్? 100% కాదు, 200% కూడా. స్టిల్ దే ఆర్ హోలీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి హద్దుల్లో వాళ్ళే ఉన్నారు. ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. వాళ్ళ హృదయంలో ఎటువంటి పాప భీతి, అపరాధ భావన అనేది లేనే లేదు.
ఆమెకి భద్రతనిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఉదయాన్నే లేపాడు ఆ అమ్మాయిని. 14వ వచనం. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకరు గుర్తించుపాడి వెలుగు రాకముందే లేచింది. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడదని చెప్పాను. నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. 6 కొలల యవలు కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. వాళ్ళు ఈ విషయం పబ్లిసిటీ అయితే ఆ విలేజ్లో పుంఖానుపుంఖాలుగా రకరకాలుగా చెప్పుకుంటారని ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని ప్రజలు నిద్ర లేవకముందే ఆమెను ఇంటికి పంపించేశాడు. కొంత ధాన్యం ఆమెకు పోసి. దట్ ఈజ్ హోలీనెస్. ప్రియమైన సహోదరులారా, వాట్ అబౌట్ యూ అండ్ మీ? నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? పరస్త్రీలతో మన రిలేషన్షిప్ ఎలా ఉంది? సంబంధ బాంధవ్యాలు ఎవరు చూడనప్పుడు ఎలా ఉన్నాం? అందరూ ఉన్నప్పుడు బాగానే ఉన్నాం మనం. ఇలాంటి శోధన జయించగలుగుతున్నామా? అప్పుడప్పుడు పడిపోతున్నామా? మనసులో పడిపోతున్నామా? కొన్నిసార్లు బయట పడకపోవచ్చు, కానీ దేంట్లో పడే ప్రమాదం ఉంది? ఆలోచనలో పడిపోయే ప్రమాదం ఉంది. బయట పడకపోవచ్చు. ప్రభువు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, నువ్వేం చేయాల్సిన పని లేదు, అప్పుడే అతడు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగం. అసలు ఈ లెక్కన వ్యభిచారుల సంఖ్య పెరిగిపోయింది. ఆ చూపు చూస్తే చాలు పాపం అంటున్నారు. దేవుని బిడ్డలమైన మనం సహోదరులంగా చచ్చేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు దాకా? చనిపోయేంత వరకు, ప్రాణం పోయేంత వరకు. చాలామంది ముసలాళ్ళు అనుకుంటారు, ఇంక మనం 50 ఏళ్ళు దాటినాయి, ఇంకేముంది, మనకేమి లేదులే అనుకుంటాం. 50 ఏళ్ల తర్వాతే దావీదు పడింది. దావీదు పడింది ఎప్పుడు? 50 తర్వాతే. కొడుకులు అందరూ పెళ్ళిడికి వచ్చారు. ఇమాజిన్ చేయండి. ఆల్రెడీ భార్య ఒకళ్ళు కాదు ఉంది, చాలామంది భార్యలు ఉన్నారు ఆల్రెడీ. ఎవరికి? దావీదుకి. అది చాలామంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లలకు పెళ్లి వయసు వచ్చింది, అంతా యుక్త వయసులోకి వచ్చేసారు. అప్పుడు పడ్డాడు. పడటానికి వయసుతో నిమిత్తం ఏమీ లేదు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ విత్ ఆపోజిట్ సెక్స్. ఇతర స్త్రీలతో, పరస్త్రీలతో మన సంబంధ బాంధాల విషయంలో ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రేయర్ఫుల్గా ఉండాలి. నేను కొటేషన్ తయారు చేశాను, దాని పేరు ఏంటంటే, వీళ్ళకి రాసుకుంటే మంచిది. సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్. సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధతకి అసలైన రహస్యం ఏంటంటే, దేవుని సన్నిధి నాతో ఉన్నది అన్న నమ్మకమే. ఏంటి చెప్పండి? దేవుని సన్నిధి నాతో ఉన్నది. సైతాన్ చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు అక్కడే నువ్వేమైనా చేసుకోవచ్చు. ఇది ఎవరు చెప్పే మాట? ఆ మాట పొద్దున్న నమ్ముతూ ఉంటాం మనం, అందుకే పడిపోతాం. ఈ కొటేషన్ ఎలా తయారు చేశానంటే, యోసేపు జీవితాన్ని స్టడీ చేసేటప్పుడు తయారు చేశాను. పొతీఫర్ భార్య అంటుంది యోసేపుతో, యోసేపు ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు నేనే, రా ఎంజాయ్ చేద్దాం అంటుంది. ఎవరంటుంది? పొతీఫర్ భార్య. ఆమె డైలాగ్ అది. జోసెఫ్ డైలాగ్ ఏంటంటే, అమ్మగారు మీరు నేనే కాదండి, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. దట్ ఈజ్ సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి నాతో ఉన్నది అనేటువంటి ఆ నమ్మకమే పరిశుద్ధ జీవితానికి అసలైన రహస్యం. చాలాసార్లు మనం మోసపోతున్నాం వాడి మాటలేని. ఎవడి మాటలు? సైతాన్ మాట. వాడు చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే, ఎవ్వరు లేరు ఇక్కడ, ఏ మొబైల్లో నువ్వేమైనా చూసుకోవచ్చు, టీవీలో ఏమైనా చూసుకోవచ్చు, ఎవరితోనైనా చాటింగ్ చేయొచ్చు, ఎవరితో ఏదైనా మాట్లాడవచ్చు, నేను ఎవ్వరు చూడట్లేదు. అప్పుడు చెప్పు, సైతానా నోరుమోయ్, దేవుని సన్నిధి నాతో ఉన్నది. ఇక్కడ మేమిద్దరమే కాదు, మాతో ఎవరున్నారు? దేవుడు. చూడండి అసలు బోయస్ అసలు ఎంత జ్ఞానంతో దేవుణ్ణి తీసుకొచ్చాడు వాళ్ళిద్దరి మధ్యలోకి. యెహోవా నిన్ను దీవించాడు, ఆయన తప్పకుండా నీకు మేలు చేస్తాడు. మన సంభాషణలో ఏదో అందరున్నప్పుడు మాత్రమే కాదు, దేవుని సన్నిధి గురించి ఆలోచన ఎవరు లేనప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. అప్పుడు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. నేను ముగించబోతున్నా. ఎన్ని చెప్పాను ఇప్పుడు దాకా? ఒకటి, హి వాజ్ ఎ బ్లెస్సర్, ప్రజలను దీవించేవాడు. రెండవది, జనరస్ మ్యాన్, పేదలను కటాక్షించేవాడు. నాలుగవది, హోలీ మ్యాన్, పరిశుద్ధ జీవితాన్ని జీవించేవాడు. నెక్స్ట్ పాయింట్, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నమ్మకమైన వాడు, ఫెయిత్ఫుల్ మ్యాన్.
ఏంటిది? మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఫెయిత్ఫుల్ మ్యాన్. ఈ మాట ఎవరన్నారంటే నయోమి బోయేజ్ గురించి సాక్ష్యం చెప్పింది. ఇంటికి వెళ్ళగానే టెన్షన్ పడుతుంది నయోమి. ఏమైంది రాత్రి అసలు ఏం చెప్పాడు రాగానే అడిగింది, రూతు ఏమైంది నీ కథ, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అప్పుడు రూతు మొత్తం వివరించి చెప్పింది. నేను రాత్రి వెళ్ళాను, ఆయన మాట ఇచ్చాడు, తప్పకుండా బంధుధర్మం జరిగిస్తా. ఆయనకంటే దగ్గర ఎవరో ఉన్నారంట కదా అమ్మ. అవునవును ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట ఒకసారి చదువుదాం. చూడండి 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఆమె నయోమి అంటుంది, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున చెప్పండి నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు. నాకు చాలా నమ్మకం బోయేజ్ అంటే మాట ఇచ్చాడంటే తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. డోంట్ ఫియర్, నువ్వేం భయపడొద్దు. అది రేపు ఎల్లుండి కాదు, ఈరోజు మార్నింగే ఆ సంగతి ఏంటో క్లియర్ చేస్తాడని చెప్పింది అన్నమాట. చూడండి ఎంత సాక్ష్యం ఉందో ఎవరికి? బోయేజ్కి. వాట్ ఏ రెప్యుటేషన్, వాట్ ఏ రెస్పెక్ట్. చిన్న విలేజ్లో నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు, నా గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు, మన గురించి ఏమనుకుంటున్నారు? మాట ఇచ్చి తప్పేవాళ్ళలాగా ఉన్నామా, మాట మీద నిలబడేవాళ్ళగా ఉన్నామా? మాట నెరవేర్చేవాడు నమ్మకమైన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు నమ్మకమైన వాడు. ఆమె మాటని వమ్ము చేయలేదు, నయోమి విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. తెల్లారగానే ఆ గవిని దగ్గరికి వచ్చి వాడిని పిలిపించాడు. రే బాబు, వాడు కొండ తీసుకొని నీళ్ళు మోసుకెళ్తున్నాడు అంటే కావిడేసుకొని, ఎట్రా అన్నాడు. ఏంది బోయేజ్ అంటే ఎట్లా కూర్చొని అయితే పని ఉంది అన్నాడు. 10 మందిని పిలిచాడు, మీరు అందరూ ఇటు రండి అని. అప్పుడు పబ్లిక్లో చెప్తున్నాడు వాటితోటి. నయోమి పొలం అమ్మడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ పొలం రూతుతో మిళితమై ఉంది. నయోమి పొలం అమ్ముతానంటుంది. కొనుక్కోవాల్సినటువంటి వాడు నువ్వే, దగ్గర బంధువే. కొనుక్కుంటావా? కొనుక్కుంటా విడిపిస్తా అన్నాడు. ఎవరు? ఆ బంధువు. పేరు చెప్పలా బైబిల్. తర్వాత వెంటనే కొనుక్కున్నావు, బాగానే ఉంది, వెనకమాల ఒక లింక్ ఉంది అన్నాడు. ఏంటి లింక్ అంటే రూతును నువ్వు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పొలానికి యజమానురాలు ఎవరు? రూతు. నయోమి తర్వాత నెక్స్ట్ అది ఎవరికి వస్తుంది? రూతుకు వస్తుంది. ఆ పొలం కనుక నువ్వు కొనుక్కుంటే ఎవరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది? రూతును కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? వామ్మో రూతా, నో నాకు కుదరదు బాబు, ఆ పొలం వద్దు, ఏమొద్దు అన్నాడు. ముందేమో నేను కొంటా అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? నాకొద్దు, ఈ లింకులని నాకెందుకయ్యా అన్నాడు. అంటే నీ తర్వాత నెక్స్ట్ దాన్ని కొనగలిగే పరిస్థితి నాకే ఉంది, నువ్వు కాదంటే చెప్పు, నేను కొంటాను. అందరి ముందు చెప్పాడు, ఇదిగో చూడండి ఇతను చేసుకొని అంటున్నాడు, పొలం కొన్న అంటున్నాడు. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను నయోమి పొలాన్ని కొనబోతున్నా, రూతును కూడా వివాహం చేసుకోబోతున్నా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వివాహం అయింది. చివరి పాయింట్ 5వది ఇప్పుడు. 1 బ్లెస్సర్, దీవించేవాడు. 2 జనరస్ మ్యాన్, పేదలను కటాక్షించేవాడు. 3 హోలీ మ్యాన్, పరిశుద్ధంగా జీవించినటువంటి వాడు. 4వది నమ్మకమైన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. చివరిది అత్తను కూడా పోషించినవాడు. ఎవరు అత్తగారు? నయోమి. చూడండి ఆ మాటలు చూద్దాం మనం. 4వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు ఆ స్త్రీలు, ఆల్రెడీ పెళ్ళయింది, దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. అంతకుముందు ఆమె గొడ్రాలుగా ఉంది, తర్వాత విధవరాలుగా మారింది. ఒకప్పుడు గొడ్రాలు, పెళ్ళయింది కానీ సంతానం లేదు. తర్వాత భర్తను కోల్పోయి విధవరాలుగా మారింది. ఎప్పుడైతే బోయజుని వివాహం చేసుకుందో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడని బైబిల్లో రాయబడింది. యెహోవా ఆమె గర్భాన్ని తెరిచాడు, ఒక కుమారుడు పుట్టాడు, అద్భుతం జరిగింది. అప్పుడు అందరు నయోమి దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏమంటున్నారో చూడండి 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక. 15 నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పారు. ఈ పుట్టిన పిల్లాడి గురించి మాట్లాడుతున్నారు. దేవుడు నీకు మనవడిని ఇచ్చాడు, ఈ మనవడే రేపు నిన్ను ఏం చేస్తాడు? పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. అంటే ఇప్పుడు నయోమి ఎవరింట్లో ఉంది? బోయేజ్ ఇంట్లో ఉందన్నమాట. కేవలం తన భార్యను పోషించడం మాత్రమే కాదు, తన అత్తగారిని కూడా తన ఇంట్లో ఉంచుకొని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. సో పురుషులమైన మనకు ఒక మెంటాలిటీ ఏంటంటే,
మా అమ్మని నేను చూసుకోవాలి, మా అత్త బాధ్యత మాత్రం నాది కాదు. ఎవరిది? మా బామర్దిది. ఆ బాధ్యత ఎవరిది? మా బామర్దిది. చెప్పండి, ఇది బైబిల్ సేస్. బైబిల్ అలా చెబుతుందా? బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులని కొడుకు చూడాలా, కూతురు చూడాలా? లోకం ఏం చెబుతుంది? కొడుకు చూడాలని చెబుతుంది. బైబిల్ ఏం చెప్తుంది? ఇద్దరు చూడాలి, కూతురు చూడాలి, తల్లిదండ్రులని, కొడుకు కూడా చూడాలి. బాధ్యత ఎవరికి ఉంటుంది? కొడుకే ఉంటుందని లోకం చెప్తుంది. ఇది లోకం యొక్క పద్ధతి. ద బైబిల్ సేస్ కుమారుడు చూడాలి, కుమార్తె కూడా చూడాలి. ఇన్నాళ్ళు నయోమిని రూతు ఒక కోడలుగా చూడలా, కుమార్తె వలె ఆమెని తల్లిలాగా చూసింది. ఇప్పుడు ఈమె బాధ్యత ఏంటంటే తల్లిని కూడా చూసుకోవాలి, అనగా అత్తగారిని కూడా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే భర్త సహకరించేవాడిగా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, మన తల్లిని మనం ఎంత ప్రేమగా చూస్తామో మన అత్తగారిని కూడా అంత ప్రేమగా చూడాలి. నీ భార్య తల్లిని పోషించాల్సిన బాధ్యత కూడా మీదే. మీదే అంటే మీ కుటుంబానిదే. చాలామంది భర్తలు ఏం చేస్తున్నారంటే, పురుషులు, మాది కాదు, ఎవరిది? మా బామర్దిది. ఎవరిది? మా బామర్ది. మీ బామర్ది అసలు పట్టించుకోవట్లేదు. మరి ఆయన పట్టించుకోక మీరు పట్టించుకోకపోతే ఆ దిక్కులేని తల్లి అడగపోవాలి. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలమైన మనం మన అత్తగారిని సొంత తల్లి వలె చూడాలి. కొన్ని సాంప్రదాయాల్లో చూసా నేను, అల్లుడి గారి ముందు అత్తగారు కూర్చోదు, నిలబడే ఉంటుంది. ఎవరి ముందు? వీళ్ళిద్దరిలో వయసులో పెద్ద ఎవరండి? వయసులో పెద్ద ఎవరు? ఆమె నిలబడాలా. ఎవరి ముందు? అల్లుడు ముందు. ఇది ఎంత భయంకరమైన సాంప్రదాయం. అప్పుడప్పుడు ఆమె చెబుతాను నేను, మీరు కూర్చోండి అమ్మ అంటే, అమ్మో లేదయ్యా అల్లుడు గారి ముందు కూర్చోకూడదు అంటదా. ఈ అల్లుడేమో అలాగే కూర్చొని ఉంటాడు, ఆమె నిలబడి ఉంటుంది అన్నమాట. ఇజ్ ఇట్ బిబిలికల్? అది బైబిల్ పరమైన సాంప్రదాయమా? బైబిల్ చెబుతుంది నీకంటే వయసు వారి ముందు నువ్వు లేచి నిలబడాలి. రెస్పెక్ట్ యువర్ మదర్ ఇన్ లా. అసలు అత్తగారు అంటే ఎవరో ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, మదర్ ఇన్ లా. అది రాసేటప్పుడు ఇలా రాయరు ఇంగ్లీష్లో, మదర్ డాష్ ఇన్ డాష్ లా అంటాడు. అంటే ఏంటి తెలుగులో? వివాహ చట్టం ద్వారా ఆమె నీకు తల్లి. అంత భావం ఉంది ఇంగ్లీష్లో. ఏ చట్టం ద్వారా? వైవాహిక చట్టం ద్వారా ఈ రోజు నుండి ఈమె నీకేమవుద్ది? అమ్మ అవుతుంది. అమ్మ ఎలా అయింది? వివాహం చేసుకోవడం ద్వారా, వైవాహిక చట్టం ద్వారా. మదర్ ఇన్ లా. ఏమిటా లా అంటే? మ్యారేజ్ లా. నువ్వు ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటే, ఒక స్త్రీని, ఆమె నీకు భార్య అవుతుంది, ఆమె తల్లి నీకు తల్లిగా అవుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉంటే నిజంగా అత్తగారిని మనం గౌరవిస్తాం, ఆమెను పోషిస్తాం, ఆమెను సంరక్షిస్తాం. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతా. మనలో ఎవరైనా ప్రతి నెల మీ అమ్మగారికి ఆర్థికంగా సపోర్ట్ పంపిస్తున్నారు, 500 1000 రూపాయలు మీకు శాతనంత ఇస్తున్నారు. ఎవరికి? మీ తల్లిగారికి. ప్రతి నెల రెగ్యులర్గా మీ అత్తగారికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనలో ఎవరుంటే చేయొద్దండి, మేమందరం చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. ఇది నేర్చుకోవాలండి మనం. ఈ విషయంలో మన యాటిట్యూడ్ మారాలి. మన పిల్లలకు కూడా నేర్పాలి. మేము మా వివాహం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ సంవత్సరం 25 సంవత్సరాలు మా పెళ్ళి. 99 సెప్టెంబర్ 27 మా మ్యారేజ్ అయింది. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలుగా మా అమ్మకు మా అత్తమ్మకి ప్రతి నెల రెగ్యులర్గా మేము సపోర్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ప్రభు మహిమార్థం, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తాం. ఆ రోజుల్లో పోస్ట్ ఆఫీస్కి మా ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళేవాడిని. 2 ఎంఓ ఫాములు కొనేవాడిని. మా పిల్లలు అడిగేవాళ్ళు, డాడీ ఇది ఎవరికే అనేవాడు. ఇది నాయనమ్మకు నాన్న. మరి ఇది ఎవరికి? ఇది అమ్మమ్మ. అమ్మమ్మకు కూడా మనమే పంపాలా? అవును నాన్న, అమ్మమ్మకు కూడా మనమే పంపాలి. ఇద్దరికి సమానంగా మేము పస్తులుండే రోజుల్లో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఇద్దరికి చెరొక 300 రూపాయలు ప్రతి నెల పంపేవాడు. ఇప్పుడు ఆ అమౌంట్ పెంచాం, కానీ ఇప్పటికీ రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మా అమ్మగారు 2 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆమె చనిపోయేంత వరకు అమ్మకు సపోర్ట్ చేస్తున్నాం. మా అత్తగారు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఆమెకి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నాం.
ఉన్నప్పుడు కాదు. చాలామంది అంటారు మాకు ఉంటేనా మేము వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తామని. ఉన్నప్పుడు కాదండి, లేని పరిస్థితుల్లో కూడా మనం మన పెద్దవారికి, ముఖ్యంగా అత్తగారికి అమ్మగారిని పోషించి సంరక్షించే వాళ్ళగా ఉండాలి. ఆ పని ఎవరు చేశారు? బోయస్. క్లోజ్ చేస్తాం. ఒకసారి 5 విషయాలు మీరు చెప్తే ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం. చెప్పండి. 1, ఇతరులను ఆశీర్వదించేవాడు. 2, పేదలను కటాక్షించేవాడు. 3, పరిశుద్ధంగా జీవించినవాడు, ఏ పాపంలో పడిపోకుండా. 4, నమ్మకమైన వాడు, మాట మీద నిలబడేవాడు. 5వది, అత్తగారిని కూడా సొంత తల్లిలా పోషించినవాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఈ 5 విషయాల్లో మనం ఎలా ఉన్నామో దేవుడు మనతో మాట్లాడాడు, మనం దేవునితో మాట్లాడదాం. పురుషులారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేయండి మీ మనసులో. ప్రభువా, బోయజ్ లాంటి మంచి మనసు నాకు దయచేయి. న్యాయాధిపతుల కాలంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటే బోయజ్ మాత్రం దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఇతరులను దీవించే వాళ్ళగా ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. పేదలకు సహాయం చేసే మనసు ఇమ్మని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా పరస్త్రీల విషయంలో ఆలోచనలో కూడా పాపం చేయకుండా, చూపుల్లో కూడా పాపం చేయకుండా, ప్రతి పరస్త్రీని సొంత తల్లిలాగా, చెల్లిలాగా, అక్కలాగా, అమ్మలాగా చూసే మనసు ఇమ్మని ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి భయంకరమైన శోధన బోయజ్ జయించాడో మనకు గొప్ప ఛాలెంజ్గా ఉన్నాడు, సవాలుగా బోయజ్. ప్రార్థన చేయండి మీ హృదయాల్లో. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన వాడు, మాట మీద నిలబడేవాడు. అనేక సార్లు మనం మాట తప్పుతున్నాం. ఇస్తామంటాం, ఇయ్యం. సాయం చేస్తామంటాం, చేయం. చివరిగా తన అత్తగారిని సొంత తల్లిలాగా పోషించినటువంటి వ్యక్తి. ప్రార్థన చేయ. ఒకవేళ మీ అత్తగారు బ్రతికే ఉంటే ఆ బాధ్యత నాది కాదనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ బాధ్యత కూడా నాదే, మనదే. నీ తల్లిని నువ్వు ఎంత ప్రేమగా చూస్తావో మీ అత్తగారిని కూడా అంత ప్రేమగా చూడగలుగుతున్నామా? అది నా బాధ్యతలాగా ఫీల్ అవుతున్నామా? అసలు అది నా బాధ్యత అనుకుంటున్నామా? వదిలేసామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, బోయజ్ యొక్క జీవితాన్ని మా ముందు అద్దంలా ఉంచారు. మీకు వందనాలు. పురుషులమైన మాకు దేవ, బోయజ్ జీవితంలో ఉన్న అనేక అంశాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. బోయజ్లాగా ఇతరులను దీవించేవారిగా ఉండటానికి సహాయం చేయండి. పేదలను కటాక్షించేవారిగా దేవా, మా ఆదాయంలో కొంత హెల్ప్ చేసే మనసు మీరు మాకు దయచేయండి. అంతా మేమే ఉపయోగించుకొని స్వార్థపరులుగా ఉండకుండా ఎవరైతే నీడ్లో ఉన్నారో, అవసరతలో ఉన్నారో అలాంటి వారికి ఇచ్చే మనసు దయచేయండి. పరిశుద్ధ జీవితంలో అనేక సార్లు మేము ఫెయిల్ అయిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. మా ఆలోచనలో కూడా, మా చూపుల్లో కూడా పరస్త్రీల పట్ల మంచి దృక్పథాన్ని, పవిత్రమైన దృక్పథాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, మాట మీద నిలబడేవారుగా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి అత్తగారు మా సొంత తల్లిలాగా ఆమెను చూసే మనసు మా అందరికీ మీరు దయచేయండి. కేవలం తల్లిని పోషించడం మాత్రమే కాదు, అత్తగారిని కూడా పోషించే ఆ మంచి మనసు, ఆ ప్రేమ మీరు మాకు అనుగ్రహించమని, పురుషులమైన మమ్మల్ని, మా కుటుంబాలని, మా బిడ్డల్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.